అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రేఖా. ఓటుకు నోటు కేసులో నిందితులందరికీ ఉద్యోగాలు, రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ ఎగనామం పెట్టుడు, మొత్తం మీద ఇదే నడుస్తూ ఉన్నది. ఇప్పుడు చూడొచ్చు, ఓటుకు నోటు కేసుకు సంబంధించి రేవంత్ రెడ్డి అట్లనే చంద్రబాబు నాయుడు A1, A2 నిందితులుగా ఉన్నారు. వాళ్ళు 2 రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా కొనసాగుతూ ఉన్నారు. తర్వాత ఇంకా ఇంట్లో భాగస్వాములైన సీసీ కెమెరా ఫుటేజ్లకు చిక్కబడ్డోళ్ళందరూ ఒక మంచి స్థాయిలల్లో మంచి హోదాలలోనే ఉన్నారు. తెలంగాణలో మాత్రం నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, జాబ్ క్యాలెండర్ లేదు, వాళ్ళు ఇస్తామన్న హామీలు అమలు చేస్తామన్న ఉద్యోగాలు ఏవి కూడా దాని గురించి ఊసే లేదు, దాని పేరు ప్రస్తావన లేదు. మనం చూడొచ్చు, మొన్నటిదాకా నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి రాస్తారోకాలు, ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేసినా కూడా డిఎస్సి పరీక్ష వాయిదా వేయలేరు. గ్రూప్ 2 పరీక్ష, డిఎస్సి పరీక్ష తర్వాత మొదలైన తర్వాత గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేస్తున్నామన్నారు కానీ పోస్టులు ఏమాత్రం పెంచుకుంటా నిర్ణయం అయితే తీసుకోలేరు. ఇది తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి. రైట్, ఇక్కడ ఓటుకు నోటు కేసుకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అందులో భాగస్వామ్యులుగా నిందితులుగా ఉన్నారో వాళ్ళందరూ మంచి హోదాలల్లో మంచి పొజిషన్లలోనే ఉన్నారు. ఎవరెవరయ్యా అంటే సీసీ కెమెరా ఫుటేజ్కి చిక్కిన వాళ్ళందరూ, ఒకటి చంద్రబాబు నాయుడు, రెండోది రేవంత్ రెడ్డి, మూడోది వేం నరేందర్ రెడ్డి, ఇంకా పోతే సీఎంకు దగ్గరి సన్నిహితుడు అనుచరుడు అని చెప్పుకునే ఉదయ్ సింహ, ఇంకా పోతే ఈ కేసులో న్యాయవాదిగా ఉన్న అంటే ఈ కేసులో నిందితురాలుగా ఉన్న న్యాయవాది మంచి పొజిషన్లో అంటే దేవీనా సేగల ఏదో పేరున్నది. మొత్తం మీద వీళ్ళందరూ మంచి పొజిషన్లోనే ఉన్నారు. వీళ్ళ పొజిషన్లు ఏంది ఏం కథ ఒక్కసారి మనం యాద్ చేసుకుందాం. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి 2 రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఇటు పోతే ఉదయ్ సింహ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాన అనుచరుడు, అక్కడ ఢిల్లీలో సీఎంఓ పిఆర్ఓగా నియమితులయ్యిండ్రని చెప్పేసి సమాచారము ఈ మధ్య కాలంలో జర బయటకు వస్తూ ఉన్నది. ఆయన ఒక మంచి పొజిషన్లోనే ఉన్నాడు. ఇక వేం నరేందర్ రెడ్డి ముచ్చట చెప్పనక్కర్లేదు. 2 దశాబ్దాలుగా వీళ్ళిద్దరు దోస్తాన, రేవంత్ రెడ్డి అట్లనే వేం నరేందర్ రెడ్డి దోస్తాన కొనసాగుతూ ఉన్నది. 2015లో ఆయనను ఎమ్మెల్సీగా గెలిపించుకోవడానికి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు డబ్బు ప్రలోభ పెట్టి సిబిఐకి అడ్డంగా దొరికిపోయినరు రేవంత్ రెడ్డి. ఈ డబ్బు ప్రలోభ పెట్టే విషయంలా మొత్తం మీద అది బుగ్గయింది. తర్వాత అప్పటి నుంచి వాళ్ళ బంధం కొనసాగుతారే ఉన్నది. ఎంబటే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు వేం నరేందర్ రెడ్డి అట్లనే రేవంత్ రెడ్డి. ఇప్పుడు సీఎం సలహాదారునిగా, క్యాబినెట్ నేతృత్వంలో సీఎం సలహాదారునిగా కీలకమైన అంశాలు ఏవైతే ఉంటాయో దాంట్లో కీలక పాత్ర వేం నరేందర్ రెడ్డిదే. వేం నరేందర్ రెడ్డినే నియమించుకున్నాడు రేవంత్ రెడ్డి. అది మనందరికీ ఎరికే. కేబినెట్ హోదాల, కేబినెట్ స్థాయిలో సీఎంకు సలహాదారునిగా వేం నరేందర్ రెడ్డి ఉన్నారు. వాళ్ళ చిరకాల దోస్తానకు గిఫ్ట్గా అనుకోవాలా, మరి ఎట్లనా ఏం కథ తెలియదు కానీ మొత్తం మీద వేం నరేందర్ రెడ్డిని ఆయన నియమించుకున్నాడు, సలహాదారునిగా నియమించుకున్నాడు. ఇక వీళ్ళందరూ ఒక కేసులో భాగస్వాములుగా అదే ఓటుకు నోటు కేసుకు సంబంధించి కేసులో భాగస్వాములుగా కొనసాగుతూ ఉన్నారు. ఇక డబ్బు ప్రలోభ పెట్టే అంశంలో వీళ్ళందరూ ఆ కేసు ఎదుర్కొంటా ఉన్నారు. వీళ్ళందరికీ మంచి పొజిషన్లే ఉన్నాయి, మంచి స్థాయిలలోనే వీళ్ళు స్థిరపడ్డరు. ఇప్పుడు దేవీనా అనేటామె సుప్రీంకోర్టులో న్యాయవాదిగా స్థానం సంపాదించుకున్నది, కౌన్సిల్ న్యాయవాదిగా స్థానం సంపాదించుకున్నది. ఆమె కూడా మంచి పొజిషన్లోనే ఉన్నది. ఇక్కడ మీకు అర్థమయ్యేది ఏంటంటే తెలంగాణ నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు లేవు, కాకపోతే ఓటుకు నోటు కేసులో నిందితులుగా ఎవరైతే పరిగణించబడతా ఉన్నారో, ఓటుకు నోటు కేసులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్లకు మంచి స్థానాలు, సముచిత స్థానాలు, గౌరవము ఇదంతా కనబడతా ఉన్నది. మొత్తం మీద ఇది అన్నట్టు మంచి చేసేటోళ్ళకు రోజులు లేవు, చెడు చేసేటోళ్ళకే రోజులు ఉన్నాయనంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. ఇప్పుడు వాళ్ళకైతే అందరూ మంచి స్థానాలలోనే ఉన్నారు. ఇది కొన్ని సందర్భాలలో నిజమే అనిపిస్తుంది.